బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆలోచన ఆచరణ కేసీఆర్ది అయితే ప్రచారం మాత్రం కాంగ్రెస్ ది అన్నట్లుగా ఉందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తూ క్రెడిట్ తీసుకుంటుందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్లే కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. డేట్లు డెడ్ లైన్లు మార్చుకుంటూ చివరకు ప్రారంభించిన ఆసుపత్రిలో కూడా పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం శోచనీయమన్నారు. ఇక 1000 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక హైదరాబాద్ కు 3 వైపులా అల్వాల్, శరత్ నగర్, ఎల్బీ నగర్ లో 3 టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ ఆలోచన అని హరీష్ రావు తెలిపారు. 2022 ఏప్రిల్ 26న ఒకే రోజు 3 ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేశామని, ఒక్కో ఆసుపత్రికి 1000 పడకల సామర్థ్యంతో నిర్మించేందుకు మొత్తం 2679 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేగంగా సాగిన పనులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడకన సాగాయని ఆరోపించారు. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇక 3.5 ఏళ్లుగా పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించకుండా కేవలం ప్రచారం కోసం టిమ్స్ శరత్ నగర్ ను ప్రారంభిస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. కనీసం ఆసుపత్రికి నీటి సరఫరా కూడా కల్పించలేదని ఆరోపించారు. కేసీఆర్ ఉచిత వైద్య సేవలు అందించాలని భావిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నుంచి ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించిందని విమర్శించారు. ప్రచారంపై ఉన్న శ్రద్ధ పేదలకు ఉచిత వైద్యం అందించడంపై ఎందుకు లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టిమ్స్ తో పాటు వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ 2000 పడకల కొత్త బ్లాక్ నిర్మాణాలు కూడా సకాలంలో పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేసీఆర్ కు పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే ఈ ప్రాజెక్టుల పనులను ఆలస్యం చేస్తున్నారని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసుపత్రులను ఆదాయ వనరులుగా మార్చకుండా పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ, నిమ్స్ 2000 పడకల కొత్త ఆసుపత్రుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు.